అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకొని ఈ భక్తి అనేటువంటి ఈ ఒక కార్యక్రమంలో కథలు అనేటువంటివి అవి ఒకప్పుడు చిన్నప్పుడు చెప్తూ ఉండేటువంటి వాళ్ళు. ఆ ఊళ్ళో ఒక పేదరాశి పెద్దమ్మ ఉంది. ఆ పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లలందరూ కూడా చేరి ఈ యొక్క కథలు వినేవాళ్ళు అని చెప్పేటువంటి కథాగమనాన్ని చెప్తూ ఉండేవారు. అంటే కథలో ఆనాటి సామాజిక పరిస్థితులు, ఆనాడు జరిగినటువంటి వాస్తవిక విషయాలు అన్నీ కూడా ఆ కథాగమనంలో ఉంటాయి. దాన్ని తెలుసుకుని వాటిని ఆచరించేటువంటి వాళ్ళు ఆ ఒక పేదరాశి పెద్దమ్మ కథలోనే ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఆ ఊళ్ళో ఏదో ఒక వింత ఉందని, ఆ వింతని ఇంతవరకు కూడా ఎవరు తెలుసుకోలేకపోయారని ఆ ఒక పేదరాశి పెద్దమ్మ చెప్పినప్పుడు ఈ పిల్లలతో పాటుగా అక్కడే కూర్చున్నటువంటి రాజు, ఆ రాజు తాలూకు కొడుకు, మంత్రి ఇద్దరూ కూడా ఆ కథ విని ఆ కథ అంతర్భాగం ఏమిటి అని చెప్పేసి అని తెలుసుకుని ఆ అంతర్భాగంలో ఉన్నటువంటి విషయాన్ని ఛేదించటానికి మంత్రి కుమారుడితో కలిసి వెళ్ళి ఆ యొక్క రహస్యాన్ని ఛేదించడం జరిగింది. ఆ విషయాన్ని పేదరాశి పెద్దమ్మ చెప్పేటువంటి కథలన్నింటిలో కూడా మనకి చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అట్లాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే, ఉదాహరణగా మనం తీసుకున్నట్టయితే ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేటువంటి ఈ ముగ్గురు కూడా ఒక సముచితమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇటువంటి సముచితమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళలో ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అనేటువంటిది లేనటువంటిది. నిన్న నేను చెప్పినట్టుగా ఒక ఈతాకు చేపనేయాలన్నా, ఒక తాటాకు చేపనేయాలన్నా, ఒక ప్లాస్టిక్ చేపనేయాలన్నా ఒక ఆకుతో పాటు ఇంకొక దాన్ని కూడా తీసుకుని మరల్చి నాటు వేసినప్పుడు మాత్రమే ఆ నాటు నుంచి అనేక వస్తువులు అన్నట్టుగా ఈ ఆకుల్ని కలుపుకుంటూ ఒక చేప అనేటువంటి పదార్థాన్ని తయారు చేయటం అవుతుంది. అది ఈతాకులు చేప కావచ్చు, లేకపోతే తాటాకుల చేప అయినా కావచ్చు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏంటంటే, ఈ యొక్క బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, శివుడు కానీ వీళ్ళ గురించి తపస్సు చేసినప్పుడు వాళ్ళు వరాలు ఇవ్వటానికి మాత్రమే వాళ్ళకి అధికారం ఉంటుంది తప్పితే, ఆ ఇచ్చిన వరం తర్వాత వాడు విపరీతమైనటువంటి పనులు చేస్తూ ఉంటే ఆ యొక్క పనులని అడ్డగించి వీళ్ళు నిలువరించలేనటువంటి పరిస్థితి ఈ ముగ్గురిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, శివుడు కానీ ఎవరైనా కానీ అటువంటి పరిస్థితిలోనే ఉంటారు. కనుక ఏ ఇద్దరైనా కూడా కలవాలి. ఏ ఇద్దరైనా కలవాలి అని అంటే బ్రహ్మతో విష్ణువు కానీ, శివుడితో విష్ణువు కానీ, ఈ యొక్క విష్ణువు అనేటువంటి ఈ యొక్క స్వరూపము ఇటు ఇటు శివస్వరూపంతో కానీ, ఇటు బ్రహ్మస్వరూపంతో కానీ ఏదో ఒక స్వరూపంతో ఈ యొక్క విష్ణువు కలిసి తీరవలసినటువంటి పని ఉన్నది. అప్పుడు మాత్రమే అక్కడ
ఆ ఒక్క ఎవరికైతే వరాలు ఇచ్చారో వాడు చేసేటువంటి ఆ పనులని అడ్డగించి నిలువరించటానికి అతనికి తగినటువంటి జ్ఞానాన్ని నేర్పటానికి ఈ ఇద్దరు కలిస్తే కానీ అవనటువంటి వ్యవహారము. ఇది జ్ఞానులైనటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది తప్పితే అజ్ఞానాంధకారంలో కూరుకుపోయినటువంటి వాళ్ళకి ఇటువంటి విషయాలు ఏవి కూడా వాళ్ళకి తెలియదు. తెలిసేటువంటిది ఏంటంటే కథ మాత్రమే తెలుస్తుంది. ఆ కథను పట్టుకునే వాళ్ళు జీవితాంతము ఏలాడుతూ ఉంటారు. అటువంటి కథాగమనంలోనే ఈ యొక్క అయ్యప్ప జననము అనేటువంటి దాన్ని తీసుకుంటే బ్రహ్మ వరం ఇవ్వటం మూలంగా ఈ యొక్క మహిషి అనేటువంటిది అన్నింటి మీదకి కూడా ఈ యొక్క దౌర్జన్యపు చర్యలకు వెళ్ళిపోవటం ప్రారంభించింది. సద్గుణములోను నిర్గుణములోనూ కూడా ఈ యొక్క మహిషి చేష్టలు చాలా ఎక్కువైపోయినాయి. దాంతో ఈ సద్గుణ బ్రహ్మాన్ని ఆశ్రయించినటువంటి వీళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, మాకు ఈ మహిషి బాధలు చాలా ఎక్కువైపోయినాయి కనుక ఈ మహిషిని నిలువరించటానికి మాకేదైనా ఒక ఉపాయాన్ని చెప్పమని చెప్పేసని వీళ్ళు ఆ ఒక బ్రహ్మదేవుణ్ణి ఈ దేవతలందరూ కలిసి వేడుకోవటం జరిగింది. జరిగితే ఈ శ్రేయో మార్గంలో ఉన్నటువంటి వీళ్ళందరి మాటలు విన్నటువంటి ఆ బ్రహ్మదేవుడు ఆ శ్రేయో మార్గంలో ఉన్న వాళ్ళందరినీ ఉద్దేశించి, నేను ఆ మహిషి అనేటువంటి ఆ మహిషి తపస్సు చేయటంతో ఆ కోరికలు తీర్చటానికి మాత్రమే నేను తీర్చగలిగాను తప్పితే దాన్ని నిలువరించగలిగేటువంటి శక్తి నాకు కూడా లేదు. ఇది ఉన్నటువంటిది ఆ ఒక్క విష్ణువుకి శివుడికి మాత్రమే ఉన్నది అని చెప్పటం జరిగింది. దాంతో ఈ శ్రేయో మార్గంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవతలే కానీ, మానవులే కానీ, ఋషులే కానీ, మిగిలిన అందరూ కూడా కలిసి సామూహికంగా అన్నట్టుగాను వెళ్ళి ఆ కైలాసంలో శివుడికి చెప్పటం జరిగింది. ఇలా మహిషి అనేటువంటి అతనికి ఈ యొక్క బ్రహ్మదేవుడు వరాలు ఇచ్చాడు. ఈ వరం ఇవ్వటం మూలంగా ఈ శ్రేయో మార్గంలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఈ యొక్క మహిషి అనేటువంటిది అది చేసేటువంటి పనుల మూలంగా మాకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఒక యజ్ఞయాగాది క్రతువులు చేద్దామంటే వాటన్నింటినీ వచ్చి అది పాడు చేస్తూ ఉంటుంది. పోనీ ఒక గోష్ఠి పెట్టుకుని మాట్లాడదాము, ఓ సత్కార్యక్రమాన్ని ప్రారంభిద్దామంటే అక్కడికి వచ్చి అల్లకల్లోలం చేస్తుంది. పోనీ ధ్యానం చేసుకుందాము అని అనుకుంటే ఈ ధ్యానం చేసుకునేటువంటి వీళ్ళందరినీ తీసుకుపోయి ఆ ఒక నీటిలో పడేస్తూ ఉంటుంది. ఇలాంటి దుశ్చర్యల మూలంగా దాని బాధలు మేము తట్టుకోలేకుండా ఉన్నాం. కాబట్టి ఈ విషయాన్ని బ్రహ్మదేవునికి తెలియపరిస్తే మీరు శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఆ ఒక శివకేశవులు మాత్రమే ఈ యొక్క విషయాన్ని వాళ్ళు పరిష్కరించగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి మహాదేవ, మేమందరము కూడా సామూహికంగా నీ యొక్క చెంతకి రావటం జరిగింది అని చెప్పేసని వీళ్ళందరూ కూడా దేవతలు కానీ, దానవులు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ, ఋషులు కానీ, మునులు కానీ అందరూ కూడా ఆ మహాదేవునికి విన్నవించటం జరిగింది. వీళ్ళు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత, సరే ఆ మహిషి గురించి నేను తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను, మీరు వెళ్ళి మీ యొక్క
యజ్ఞ కార్యక్రమాలు, తప కార్యక్రమాలు, ధ్యాన కార్యక్రమాలు అన్నీ కూడా యథావిధిగా కొనసాగించండి అని చెప్పేసి వాళ్ళని పంపించి అక్కడి నుంచి ఆ మహాదేవుడు విష్ణువుని తలుచుకోవటం జరిగింది. తలుచుకునేవాళ్ళు తలుచుకునేటప్పటికల్లా ప్రత్యక్షమయ్యాడు అన్నట్టుగా ఎప్పుడైతే మహాదేవుడు విష్ణువు కావాలని చెప్పేసి అనుకున్నాడో విష్ణువు రావటం తటస్థించింది. ఆ వచ్చిన విష్ణువు శివుడిని అడిగాడు, మహాదేవా నన్ను ఎందుకు తలుచుకున్నావు అని చెప్పేశాను. ఏం లేదయ్యా, మన ముగ్గురిలో ఇద్దరం కలిస్తే కానీ ఏ పని చెయ్యలేము. నన్ను గజాసురుడు అనేటువంటి రాక్షసుడు తన తాలూకు ఉదరంలో పెట్టుకుంటే నీవు బ్రహ్మ కలిసి వచ్చి గంగిరెద్దుల వేషంలో ఆ ఒక్క గజాసురుడి తాలూకు ఉదరాన్ని చీల్చి నన్ను బయటికి తీసుకొచ్చారు. అలాగే బ్రహ్మ ఇప్పుడు వరాలు ఇవ్వటం మూలంగా ఆ మహిషి విజృంభించి ఈ యొక్క ఋషులు చేసేటువంటి పనులకి, ఈ గంధర్వులు చేసేటువంటి పనులకి కూడా అది అడ్డుపడుతోంది. కనుక దానిని ఏం చేద్దాము అనేటువంటి విషయంలో నేను నిన్ను పిలవటం జరిగిందయ్యా అని చెప్పేసి అడిగినప్పుడు, మహాదేవ, ఈ మహిషి అనేటువంటిది ఒక దున్నపోతుతో కూడినటువంటిది. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించటానికి ఈ మహిషాసురుడు 3 సార్లు పుట్టడం జరిగింది. ఈ 3 సార్లు పుట్టినప్పుడు నీ భార్య అయినటువంటి పార్వతీదేవి మహిషాసుర మర్దనిగా వచ్చినప్పుడు మొదటిసారి ఆ ఒక్క మహిషాసుడిని తాకటమేమిటి, నేను నా ఒక శూలంతోనూ అనుకుని చెప్పేసని ఆవిడ తన తాలూకు వాహనమైనటువంటి సింహాన్ని ఆ మహిషాసుడి మీదకి పంపించడం జరిగింది. ఆ మహిషాసురుడు ఆ ఒక్క సింహాన్ని చాలా అవలీలగా ఎదుర్కొంటాననుకుని చెప్పేసని ఆ సింహంతో పోరాడటం జరిగింది. ఆ సింహము అనేటువంటిది ఆ ఒక్క మహిషాసురుడిని అంతం చేయటం జరిగింది. దాంతో ఆ మహిషాసురుడు తిరిగి మళ్ళీ మహిషాసురుడిగానే పుట్టడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఈ మహిషాసుర మర్దని తన వాహనమైనటువంటి సింహము చేత చనిపోయినటువంటి వీడు మళ్ళీ ఉద్భవించాడే అని చెప్పేటువంటి దీంతో ఆమె తన తాలూకు శూలంతో ఈసారి ఈ మహిషి అనేటువంటి ఈ మహిషిని ఆ శూలంతో సంహరించడం జరిగింది. శూలంతో సంహరించినప్పటికీ కూడా మళ్ళీ 3వసారి ఈ యొక్క మహిషాసురుడు ఉద్భవించడం జరిగింది. మహిషి అని అంటే పశుతత్వము కలిగినటువంటిది. ఈ యొక్క పశువులన్నింటికీ కూడా నీవు పశుపతి నాథుడవు. నీ భార్య అయినటువంటి పార్వతీదేవి ఈ యొక్క మహిషాసుర మర్దనిగా ఈ యొక్క పశుతత్వాన్ని మర్దించగలిగేదంటే అణిచిపట్టగలిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ భార్య ఉంటుండగా బ్రహ్మదేవుడు శివుణ్ణి విష్ణువుని ఈ యొక్క పని చెయ్యమన్నారు అని అంటే దీంట్లో ఏదో విధమైనటువంటి అంతరాయం, అంటే ఏదో ఒక విధమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఉన్నది అనేటువంటి విషయం ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం. ఈ 3వసారి ఈ యొక్క మహిషాసురుని సంహరించాలి అని ఈ మహిషాసుర మర్దనిగా అనుకున్నప్పుడు నీ భార్య అయినటువంటి పార్వతి ఆ మహిషాసురుని తన కాలితో ఆ మహిషి తలని తొక్కిపట్టి శూలంతో అతన్ని పొడిచి అతని తాలూకు ప్రాణాలను తీయటం జరిగింది.
కనుక మహిషి అనేటువంటి ఈ యొక్క పశుతత్వము అనేటువంటిది అంత తేలికగా దీన్ని తొలగించేటువంటి విషయం కాదు కదా మహాదేవ. ఈ విషయాలన్నీ కూడా నీకు మహిషాసుర మర్దిని అయినటువంటి నీలో సగభాగమైనటువంటి బిందుస్వరూపిణి అయినటువంటి ఈ చక్రరాజ నిలయ అని చెప్పేటువంటి ఈవిడ మూలంగా నీకు అన్ని విషయాలు కూడా తెలిసే ఉంటాయి కదా. అటువంటి పరిస్థితిలో బ్రహ్మదేవుడు మళ్ళీ తిరిగి ఈ ఒక్క పశుతత్వానికి ఈయన వరం ఇచ్చాను అని చెప్పేసి చెప్పి దీన్ని నేను నిలువరించలేను పశుబలాన్ని, కనుక దీన్ని శివుడిని విష్ణువుని చూడమన్నారు అనేటప్పటికీ మన రెండు శక్తులు కలిసి ఏకీకృతమైనప్పుడు మాత్రమే మనం ఆ మహిషిని సంహరించగలుగుతాము. అంతవరకు కూడా మహిషాసుర మర్దనిలాగా ఎన్నిసార్లు మర్దించినా కూడా, ఎన్నిసార్లు సంహరించినా కూడా ఆ మహిషి అనేటువంటి ఆ మహిషాసురుడు అనేటువంటి వాడు 3 సార్లు ఉద్భవించి మూడవసారి ఆ యొక్క అమ్మవారు తన కాలితో వాడి శిరస్సును తొక్కిపట్టితే కానీ వాడి సంహారం జరగలేదయ్యా. అలాగే ఈ పశుబలం అనేటువంటిది ఎంత గట్టిగా ఉంటుంది అనేటువంటి విషయం నేను నీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పని లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం అనేటువంటిది, నీవు జ్ఞానివి, నీవు ఈ యమధర్మరాజు చెప్పినట్టుగా నీవు ఒక గురుస్థానంలో ఉండి విద్యకు అతీతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడివి కాబట్టి ఈ పశువు అనేటువంటి మహిషి అనేటువంటిది ఏదైతే ఉందో ఈ అవిద్య అనేటువంటి దాన్ని తొలగించటము అనేటువంటిది మనిషిలో నుంచి అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి ఈ అవిద్యను తొలగించి వాడిని జ్ఞానవంతుణ్ణి చెయ్యాలి అనేటప్పటికీ మన ఇద్దరి తాలూకు అంశతో ఒకళ్ళు ఉద్భవించాలి అని చెప్పేసని విష్ణువు చెప్పటం జరిగింది. ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి శివుడు ఆలోచిస్తూ ఉండగా ఈ యొక్క అయ్యప్ప కథలో ఇంతవరకు జ్ఞానంగా ఆలోచించి చెప్తున్నటువంటి కథ. మహిషి కన్నా కూడా మనం అజ్ఞానులం అని చెప్పేసి చెప్పటానికి ఇక్కడ కథాగమనం మార్చాడు. ఈ చెప్తున్నటువంటి ఈ ఒక్క మహర్షి ఎలా మార్చాడు అని అంటే, శివుడు ఆలోచిస్తున్నటువంటి సమయంలో విష్ణువు మోహినిగా మారిపోయాడు. మోహినిగా మారిపోయినప్పుడు ఆ శివుడు వెర్రి గంగిర్లు ఎత్తిపోయి, అంటే ఆడదాన్ని చూడగానే ఇక వ్యామోహంతో మోహించేసి ఆ ఒక్క మహిషాసుడి కన్నా, ఆ మహిషి కన్నా కూడా ఈ శివుడు అనేటువంటి వాడు తనకున్నటువంటి జ్ఞానాన్నంతటినీ కూడా మర్చిపోయి ఆ విష్ణువు మోహినిగా మారాడనేటప్పటికీ ఆ మోహినిని రమించాడు అనేటువంటి కథాగమనాన్ని ఈ అయ్యప్ప జీవిత చరిత్రలో చెప్పుకురావటం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, భాస్కర శతకంలో ఒక మంచి చక్కని కథ, ఒక మంచి చక్కని పద్యం చెప్తాడు అన్నమాట. పండితులైన వారు జిగు వందగనుండగా అల్పుడొక్కడు దండిత పీఠమెక్కిన బుధ ప్రకరణంబుల కేమయగగున్ కొండక కోతి చెట్టు కొన్మలనుండగా క్రింద గండ బేరుండ మదేవ సింహములుండవే చేరి భాస్కర అని చెప్పేసి భాస్కర శతకకర్త ఈ యొక్క పద్యాన్ని ఎంతో చక్కగా చెప్పటం జరిగింది. ఇంతవరకు చెప్పినటువంటి కథ జ్ఞానంగా ఉండేటువంటి కథ చెప్పటం జరిగింది. ఇప్పుడు చెప్పినటువంటి కథ అంటే వీళ్ళకి తెలుసుకున్నటువంటి కథ ఎలా తయారైందంటే,
ఆ విష్ణు మోహిని అవతారంలోకి వచ్చేగానే మోహిని సుతనే శరణమయ్యప్ప అని చెప్పేసి వీళ్ళు శరణఘోషలో చెప్తూ ఉంటారు. అంటే ఆ శివుడికి ఆ మాత్రం కూడా విష్ణు అనేటువంటి వాడు మోహిని అవతారంలో ఉన్నాడు, ఈయనకి నేను మోహించి ఒక స్త్రీగా కామించి ఈయనకి పిల్లవాడిని కంటానా అనేటువంటి ఇంకిత జ్ఞానాన్ని మర్చిపోయి ఆ మహిషి కన్నా కూడా శివుడు పశుతత్వంలోకి వచ్చాడు అనేటువంటి పశుపతినాథుడు కాబట్టి ఈయన పశువుగా మారిపోయాడు అనేటువంటి కథలాగా చెప్పటం జరుగుతుంది. ఇక్కడే ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే దీన్ని జ్ఞాని బయటికి చెప్పడు. ఎందుకు చెప్పడు అని అనేటువంటి దానికి ఏమొచ్చిందంటే, అనవసరమైనటువంటి వాళ్ళ గురించి ఎందుకు చెప్పాలి, తెలుసుకోవాలి అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నవాడు ఎంత దూరమైనా వెళ్తాడు, ఎటువంటి కష్ట సుఖాలైనా ఎదుర్కొని ఆ విషయాన్ని తెలుసుకుంటాడు. ఇది సాధ్యాయనంలో గురు శిష్యుల మధ్య జరిగేటువంటి ఒక ప్రక్రియగా చెప్పేటువంటి ఈ ఒక కథాగమనము. ఈ యొక్క అయ్యప్ప ఉద్భవించి మహిషులు సంహరించేశాడు. మహిషులు సంహరించిన తర్వాత నేను అస్కల్త బ్రహ్మచారిగా వెళ్ళిపోయి నేను శబరిమలలో ఉండిపోతాను అని చెప్పేసాను అని అన్నారు. అక్కడి నుంచి ఆయన ఆ ఒక తపస్సు చేసుకున్న తర్వాత ఆరా అనేటువంటి జ్యోతిగా ఆయన తాలూకు దేహము కాంతివంతమైంది. ఈ కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయంటే, ఒకడు ఎదుర్కొన్నానంటే వ్యక్తి దాన్ని మీమాంసలో కానీ తర్కంలో కానీ తీసుకుని ప్రశ్నిస్తే, ఈ ప్రశ్నించినటువంటి దానికి జవాబు చెప్పలేక మేము గురుస్వాములం అని చెప్పేసి అది కాలర్ ఎగరేసుకుంటూ 25 సంవత్సరాలు వెళ్ళొచ్చాం, మేము 30 సంవత్సరాలు వెళ్ళొచ్చాము అని చెప్పేటువంటి వాళ్ళు దీనికి ఏమి సమాధానం చెప్తారు? విష్ణు మోహినిగా మారిపోయినంత, రూపాంతరం చెందినంత మాత్రంత, దేహము మార్పు చెందినంత మాత్రం చేతన ఈ మార్పును శివుడు గ్రహించలేకపోయాడా? విష్ణువే మోహినిగా మారాడు అనేటువంటి విషయాన్ని శివుడు గ్రహించలేని పరిస్థితిలో ఉంటే ఆయన జ్ఞానప్రదాత ఎలాగవుతాడు? కనుక ఇక్కడున్న ట్విస్ట్ ఏంటి అనేటువంటిది, ఇది గురువు దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయము. ఈ అయ్యప్ప దీక్షలో మిగిలినటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా లేనటువంటిది ఏంటంటే, ఇక్కడ మాల వేసుకున్న దగ్గర నుంచి యాత్ర చేసేంత వరకు కూడా ఈ ఒక్క శిష్యుడి గురువుని అంటిపెట్టుకుని ఉండాలి అని చెప్పేటువంటిది. ఇక్కడ యమధర్మరాజు చెప్పినట్టుగా బ్రహ్మస్థానంలో ఉన్నటువంటిది ఏమో తల్లి, విష్ణు స్థానంలో ఉన్నటువంటి వాడు తండ్రి, గురువు స్థానంలోనూ జ్ఞానప్రదాతగా ఉన్నటువంటి వాడు శివుడు. అటువంటి శివుడిని గురువుగా భావించినటువంటి ఈ యొక్క శిష్యుడు ఆ గురువుతో కలిసి ఈ శబరిమల యాత్ర చేస్తూ ఉంటే, అప్పుడు ఆ మహిషి అంటే ఎవరు, ఆ మహిషిని ఈ యొక్క శివకేశవులు అనేటువంటి వీళ్ళు ఎలా సంహరించారు అనేటువంటి విషయాన్ని ఇది విపులీకరించి ఆ గురువు, ఆ శివుడు అనేటువంటి ఆయన జ్ఞానంతో ఈ యొక్క విషయాన్ని చెప్పటం అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ 18 మెట్లు ఎక్కిన తరువాత అక్కడ తత్వము అసి అనేటువంటి పదం ఉంటుంది, మహావాక్యం ఉంటుంది. అంటే నీకు ఇక్కడ జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి వాడు శివుడు. ఈ మాయామోహిని సుతనే శరణమయ్యప్ప అని చెప్పేసి ఈ ఒక వెంకటేశ్వర స్వామికి ఒక ఇది చెప్తూ ఉంటారు. గొల్లి గోవిందరాజ స్వామికి, సొమ్ము వెంకటేశ్వర స్వామికి అంటూ ఉంటారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పేసి అరిచి గోవిందాలని కూడాను ఆ గోవిందరాజ స్వామి తాలూకు హుండీలో పోస్తారు. లక్షలు కోట్లు తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి తాలూకు హుండీలో వేస్తారు. అట్లాగే
ఇక్కడ ఉన్నటువంటి ఈ కథాగమనంలో ఎందుకంటే ఈ విషయాన్ని ఇక్కడ ఇంత చక్కగా చెప్పకరావటం జరిగింది. ఎందుకంటే యమధర్మరాజు నచికేతుడికి చెప్పాడు ధర్మ సూక్ష్మాన్ని. బ్రహ్మ ఎవరు, విష్ణు ఎవరు, శివుడెవరు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు అయ్యప్ప దీక్షలో ఉండి ఈ అయ్యప్ప దీక్షకి వెళ్ళేటువంటి వాళ్ళు వీళ్ళు జ్ఞానాన్ని నిజంగా సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఇంకా పూర్తిగా ఆ యొక్క శబరిమలలో అభిషేకం జరిగి ఒక మెట్టు కూడా కిందకి దిగకుండానే గురువుగారి గురించి విమర్శలు ప్రారంభిస్తారు. దానికి కారణం ఏంటంటే ఆ గురువు చేసినటువంటి చేష్టల మూలంగా అటువంటి పళ్ళకి లోనవటం జరుగుతూ ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ మా గురువుగారు ఏం చెప్పేవారంటే, 1వ తరగతి చదివేటువంటి వాడికి వాడి స్తోమతకి చదివినటువంటి గురువు మాత్రమే లభిస్తాడు. అంతకు మించి జ్ఞానం ఎక్కువ ఉన్నవాడు ఉన్నప్పటికీ కూడా వీడు 1వ తరగతిలో ఉండటం మూలంగా వాడి జ్ఞానాన్ని వీడు పొందలేడు. ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి వాడికన్నా కూడా గురువు ఎంత జ్ఞానవంతుడైనా కూడా ఆ 10వ తరగతి విద్యార్థికి ఎంత జ్ఞానాన్ని చెప్పాలో అంత జ్ఞానం వరకు మాత్రమే గురువు చెప్తాడు తప్పితే అంతకు మించినటువంటి జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా చెప్పడు. ఇది ఎక్కడ వస్తుంది అని అంటే తత్వమసి అనేటువంటి దగ్గర ఈ యొక్క సాధ్యాయనంలో తత్వమసికి వచ్చినప్పుడు మాత్రమే గురు శిష్యులిద్దరికీ కూడా భేదం లేకుండా ఈ గురువు శివుడు ఇద్దరు కూడా ఒకటే అనేటువంటి విషయాల్ని శిష్యుడికి తెలుసుకునేటువంటి అవస్థ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సాధ్యాయనంలో గురువుతో ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడుతుంది తప్పితే వేరే విధంగా ఇది రాదు. కానీ ఈనాటి పరిస్థితులు ఎలాగున్నాయంటే ఈ యొక్క శిష్యులు గురువుగారు నాకు అర్జెంటుగా నాకు మీటింగులు ఉన్నాయి కాబట్టి నేను ఈ యొక్క 41 రోజు కూడా నేను ఈ ఒక అయ్యప్ప దీక్ష చేశాను, మీరు అన్యదా అనుకోకండి, మీకు ఫ్లైట్ టికెట్ కొనేసి నేను శంషాబాదు ఎయిర్పోర్ట్ వరకు నా కారులో తీసుకుని మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో దిగబెడతాను, మీరు ఆ విమానంలో వెళ్తూ ఈ 2 ఇరుముళ్ళు తీసుకుని వెళ్ళి నేను వచ్చినా కూడా నడిచి వస్తే అక్కడ చేసేటువంటిది ఈ యొక్క ఇరుముడి ఇప్పి అభిషేకం చేయటమే. ఇక్కడ నాకు చాలా అర్జెంటు పనులు ఉండటం మూలంగా నేను రాలేకపోతున్నాను కాబట్టి ఈ ఒక్క ఇరుముడి కూడా మీ నెత్తిన పెట్టుకుని మీరు తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేయించి ఆ అభిషేక ప్రసాదాలను తీసుకొస్తే మా ఒక జీవితాలు ధన్యమైపోతాయి అనేటువంటి పరిస్థితిని మాట్లాడేటువంటి స్థితిలో ఉన్నారు తప్పితే నిజంగా అయ్యప్ప అనేటువంటిది ఏంటి, ఈ నచికేతుడికి యమధర్మరాజు చెప్పినటువంటి విద్య ఏమిటి, ఈ విద్యని ఈ యొక్క శబరిమల యాత్రలో ఏ విధంగా అయితే అనుకరించి ఇందులో జత చేయటం జరిగింది అనేటువంటి విషయాన్ని గ్రహించటం మానేశారు ఈ శిష్యులు అనేటువంటి వాళ్ళు. నేను 2 సార్లు వెళ్ళొచ్చాను, 3వసారి వెళ్తాను అనుకుని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే గురువులు అయిపోయి వెళ్ళిపోతున్నారు. ఈ శబరిమల యాత్రకి ఎందుకు గురువు కావాలి? అమెరికా లాంటి దేశాలు లేకపోతే స్విట్జర్లాండ్ లాంటి దేశాలన్నింటికి కూడా ఏ ఒక్క గైడు లేకుండా వెళ్ళిపోతున్నారే ఉద్యోగాలు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడాను. మరి అటువంటిప్పుడు ఇక్కడ గురుస్థానం అనేటువంటిది ఎందుకు ఉండాలి? ఆ గురువే ఎందుకు మాల వేయాలి? వీటిని కూడా గురువు చెప్పలేడు, ఆ శిష్యుడు గ్రహించలేడు. కనుక ఇటువంటి యాత్ర ఎందుకు చేస్తున్నాము అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ ఈ జ్ఞానులైనటువంటి వారు ఆ యొక్క శబరిగిరీశుడిని జ్యోతిస్వరూపుడిగా ఆరాధించుకుంటూ ఆ యొక్క శరణాగతిలో మాత్రమే ఉంటున్నారు. శరణాగతలే శరణమయ్యప్ప అని చెప్పేసి అంటున్నారు. ఆశ్రిత వత్సలనే శరణమయ్యప్ప అని చెప్పేసి చెప్పటం కూడా జరుగుతుంది. ఆశ్రిత నిలయము అని చెప్పేటువంటిది ఏంటంటే శరణాగతి ఎవడైతే అడుగుతున్నాడో వాడికి శరణిచ్చాడు రాముడు, ఆశ్రితులైనటువంటి వాళ్ళకి నిలయంగా ఉంటున్నాడు అయ్యప్ప. ఈ రెండింటికి భేదాన్ని తెలుసుకోలేనటువంటి
ఈ శిష్యుల్ని పెట్టుకుని వెళ్తున్నటువంటి గురువుల్ని చూస్తే ఒకసారి చాలా జాలి వేస్తుంది. మా గురువుగారు చాలా గొప్పవారండి, మా గురువుగారు పూజకు వస్తే ఓ 50,000 లేకపోతే 70,000 లేకపోతే వీలుండి వాడి తాలూకు కొంప గోడు అమ్మేసి ఇచ్చేటువంటి ధనాన్ని ఆయన దక్షిణగా తీసుకుంటారు అని చెప్తారు కొందరు శిష్యులు చాలా ఘనంగా. జాండ్రై సభా మధ్య సాతాని పండితోత్తమ అని అన్నట్టుగాను ఆ పూజా విధానంలో పువ్వు అనేటువంటిది ఏంటంటే సున్నితమైనటువంటిది అనేటువంటి దాన్ని ఎంత జాగ్రత్తగా పట్టుకుని ఆ ఒక్క విగ్రహం దగ్గరికి వెయ్యాలి అనేటువంటిది కూడా మర్చిపోయి గుప్పడి పూలు తీసుకుని విరజిమ్ముతూ ఉంటే మా గురువుగారు చాలా గొప్పగా పూజ చేస్తున్నారని చెప్పుకుంటారు. ఇటువంటి దౌర్భాగ్యులతో జ్ఞాని అయినటువంటి గురువు యాత్ర చేయటం కన్నా ఇంట్లో కూర్చుని ఆ జ్యోతి స్వరూపుణ్ణి మననం చేసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈ ఒక్క లోకాచారాలన్నింటినీ మానుకుని ఈ భాస్కర శతకంలో చెప్పినట్టుగా పండితులైన వారు దిగు వందగనుండగా అల్పుడొక్కడు దండిత పీఠమెక్కిన బుధప్రకరముల కీమయగ్గను కొండక కోతి చెట్టు కొన కొమ్మలనుండగా కింద గండ భేరుండ మధేబ సింహములుండేవి చేరి భాస్కర అని అని భాస్కర శతకంలో ఈ ఒక్క విషయాన్ని చెప్పటం జరిగింది. ఎవరో ఒక్కడికి తీసుకుని వాడి మెడలో ఒక మాల వేసేసి స్వామి మీరేదో ఈ యొక్క రామాయణం గురించో భారతం గురించో ఈ అయ్యప్ప చరిత్ర గురించో చెప్పండి అని అనేటప్పటికీ ఈ యొక్క స్టేజీ మీద కూర్చుని ఈ యొక్క మాల వేసుకుని కూర్చోగానే ఓహో నేనేదో జ్ఞానవంతుడని అని అనుకుంటున్నాడు. కిందన ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే గండ భేరుండ మదేవ సింహములు ఉండవే అని అన్నట్టుగా ఎటువంటి జ్ఞానులు ఉన్నారు, ఎటువంటి కర్మ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాలు తెలియకుండా ఇక ప్రారంభిస్తాడనమాట. ఇది పాపము, ఇది పుణ్యము, ఈ పని ఇలా చేయటం మూలంగా పాపం వచ్చేస్తే నరకంలోకి వెళ్ళిపోతాము, ఈ పని ఇలా చేయటం మూలంగా మనం పుణ్యానికి వెళ్ళిపోయి స్వర్గలోకానికి వెళ్ళిపోతాము అని ప్రారంభిస్తారు. ఇటువంటివి విన్నటువంటి ఈ ఒక్క ప్రజానీకం ఏమనుకుంటున్నారంటే స్వర్గం అనేది ఎక్కడో ఉన్నది అని అనుకుంటున్నాడు. దీని పర్యవసానం ఏమవుతుందంటే భూలోకంలో తను అనుభవించేటువంటి సుఖాల కన్నా కూడా ఇక్కడ అనుభవిస్తున్నటువంటి సుఖాల కన్నా కూడా ఆ స్వర్గము అనేటువంటి దానిలో ఇంకా ఏవో స్వర్గాలు ఉన్నాయంటే అక్కడ ఇంకేవో సుఖాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి ఒక అభూతమైనటువంటి కల్పన తప్పితే అక్కడ స్వర్గము లేదు, అక్కడ సుఖాలు లేవు, ఏమీ లేవు. ఉన్నప్పటికీ కూడా ఒకవేళ ఉన్నట్టయితే అక్కడ ఏనాడైతే పుణ్యము నశిస్తుందో ఈ యొక్క పుణ్యము నశించగానే వచ్చేటువంటిది ఏంటి, డబ్బులు జేబులో ఉన్నంతసేపు ఒకటి మనం గౌరవిస్తాడు. డబ్బులు జేబులో అయిపోగానే ఒక బికాపాకిని తన్ని బయటికి తోసేసినట్టుగా ఆ స్వర్గంలో నుంచి ఎప్పుడైతే పుణ్యం అయిపోతుందో వాళ్ళు తన్ని తగిలేస్తారు. దాని పక్కనే వాడు మళ్ళీ రెండవ వచనం చెప్తున్నాడు. అటువంటి అయిపోయే పుణ్యాన్ని తీసుకుని వెళ్ళి స్వర్గంలో ఉండి వాడు తన్ని తగిలేసే వరకు ఆ స్వర్గంలో ఉండాలా, లేకపోతే పాపం చేసుకుని నరకంలో ఉండాలా? దీనికి కారణం ఎవరయ్యా అంటే ఈ బలిచ్చే మేకకి ఎలాగైతే ఒక పూలమాల వేస్తారో అలాగే ఈ ప్రవచనం చెప్పేటువంటి వాడి మళ్ళీ ఒక మాల వేస్తే ఈ కింద ఉన్నటువంటి పండితులైనటువంటి వాళ్ళు జ్ఞానులు ఉన్నారన్నటువంటి విషయం మర్చిపోయి ఈ పాపపుణ్యాల గురించి ప్రస్తావిస్తూ స్వర్గం అనేది ఏదో ఉంది, ఆ స్వర్గంలోకి వెళ్తే మనకి సర్వసుఖాలు లభిస్తాయి అని అంటే జీవుడు దాన్ని తీసుకుని ఏం చేస్తాడు? ఇక్కడికన్నా ఇంకో 10 రెట్లు ఎక్కువ ఉంటుంది స్వర్గము, లేదు ఇంకో 100 రెట్లు ఎక్కువ ఉంటుంది, లేదా 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ విరాట్ పురుషుడిని ఎలా పొందాలి, ఆ విరాట్ పురుషుడిని పొందటానికి మార్గమేమిటి అనేటువంటి విషయాన్ని
ఎవరు చెప్పగలరు అనేటువంటిది ఏంటంటే, ప్రహ్లాదుడికి వచ్చిన నారదుడే చెప్పాడు, ధ్రువుడికి వచ్చిన నారదుడే చెప్పాడు, పిప్పలాయుడికి వచ్చిన నారదుడే ఆ ఒక జ్ఞానాన్ని చెప్పాడు. అంటే నారద మహర్షి అనేటువంటి అతని తాలూకు గైడ్లైన్స్ మూలంగా మాత్రమే విరాట్ పురుషుని ఎలా దర్శించగలము అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది తప్పితే, మిగిలినటువంటి వాళ్ళు మేము గురుస్థానంలో ఉన్నాము, గురువులు అని చెప్పేసరి వీళ్ళు కాలర్లు ఎగరేసుకుని మేము జ్ఞానులు అని చెప్పేటువంటిది ఏంటంటే, అజ్ఞానాంధకారంలో వాళ్ళు ఉండటమే కాకుండా వాళ్ళ మూలంగా ఇంకో 10 మందిని 20 మందిని 100 మందిని 1000 మందిని తయారు చేస్తున్నారు అన్నట్టుగా స్వర్గము 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 అనేటువంటి ఈ విషయాలని ప్రజల్లోకి తీసుకొచ్చి, స్నానం చేస్తే మనకు పుణ్యం వచ్చేస్తుంది. స్నానం చేస్తే ఎలా పుణ్యం వస్తుందయ్యా? జీవుడు దేహం లోపల ఉన్నాడు తప్పితే దేహం బయట లేడే. ప్రాణం కూడా దేహం లోపలే ఉన్నదే, ఉపాధిలో ఉన్నదే. ఆత్మ అనేటువంటిది కూడా ఉపాధిలో మాత్రమే ఉన్నది తప్పితే ఉపాధి బయట లేదే. ఉపాధి బయట లేనటువంటి దాని మూలంగా మనకి వచ్చేటువంటిది ఏమిటి? నీళ్లు పెట్టి కారు కడిగాము, చాలా అందంగా ఉంది. కారు లోపల నుండి ఇంజన్లో సత్తా లేదు, అది కదలలేదు. ఈ కడిగి దాన్ని బాడీని అందంగా మెరిపించటం మనంగా వచ్చేటువంటి లాభం ఏంటి? కారు డోర్ వేసుకుని లోపల కూర్చోవడం తప్పితే అది కదలలేదు. దాంట్లో గాలి లేదు, ఆ టైర్లు కదలలేవు. ఆ ఒక కారులో పెట్రోల్ లేదు, ఆ కారు కదలలేదు. ఆ ఇంజన్లో లోపం ఉంది, అది కదలలేదు. అలాగా ఇక్కడ స్వర్గాన్ని పొంది ఏం చేస్తాము? ఆ సుఖాల మూలంగా మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క బోధ గురువులు కాకుండా ఈ బాధ గురువులు చెప్పేటువంటిది ఏంటంటే, వాళ్ళు సరైనటువంటి మార్గాన్ని శిష్యులకి చెప్పలేక వాడు వెళ్ళి గోతులో పడుతున్నాడు గుడ్డాడిలాగా. వాడితో పాటు వాడి తాను అనుకరించే వాళ్ళని కూడా తీసుకెళ్ళి అందరినీ గోతులో దింపుతున్నాడు తప్పితే ఇంకా చేసేటువంటి పని ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞానులైనటువంటి వారు గ్రహించవలసినటువంటి విషయము. అందుకే ఈ అయ్యప్ప దీక్షలో ఎలా చెప్పారంటే, ఈ కొబ్బరికాయకున్నటువంటి పీచుని ఎలాగైతే తీయాలో ఈ యొక్క పదునైనటువంటి వస్తువుతో, అలాగే నీలో ఉండిపోయినటువంటి పశుతత్వం అనేటువంటి ఈ అవిద్యని గురువు అనేటువంటి వాడు అంత బలమైనటువంటి ప్రయోగం చేస్తేనే నీ తాలూకు అవిద్య తొలుగుతుందయ్యా. లేకపోతే నువ్వు అవిద్యలో అహంకారంలో ఉండటమే తప్పితే నీకు ఇంకొకటి చేత కాదు. నువ్వు చూడలేవు, నువ్వు చూపించలేవు. అక్కడ కనిపించేది ఏంటంటే ఆ 3 అడుగులో 2 అడుగులో ఉన్నటువంటి అయ్యప్ప విగ్రహము, ఆ కుడి చెయ్యి ఇలా మీదకి ఎత్తిపెట్టుండి ఆ ఎడం చెయ్యి తన పాదాలకు చూపిస్తూ ఉన్నటువంటి విగ్రహాన్ని మాత్రమే చూపిస్తాడు తప్పితే అంతకు మించి దానికి ఉన్నటువంటి తత్వం ఏమిటి, ఆ ఒక తత్వమసి అనేటువంటిది ఏమిటి అనేటువంటిది చెప్పలేడు. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఇక్కడ యమధర్మరాజు చేత బోధ చేయబడినటువంటి నచికేతుడు చెప్తున్నటువంటి ఈ యొక్క విద్యను నేర్చుకుంటే ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి బోధపడతాయి అనేటువంటి విషయాన్ని ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనం గ్రహించి, మనకి మార్గబంధువు అయినటువంటి ఆ అయ్యప్ప తన తాలూకు నయన కాంతుల వెలుగులో ఈ యొక్క మార్గాన్ని, ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మార్గం ఉందో శ్రేయో మార్గము, ఈ శ్రేయస్సు కలిగిన మార్గంలో దారి చూపించవలసినటువంటి బాధ్యత ఆ అయ్యప్పదే. ఆ అయ్యప్ప తాలూకు ప్రతిరూపంగా ఉన్నటువంటి గురువుదే తప్పితే ఈ వేషధారులైనటువంటి గురువులది కాదు అన్నటువంటి విషయాన్ని గ్రహించవలసినదిగా స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.